Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అన్నీ ఇందులో వివరంగా రాశాను. ఇది మీకు కావాలంటే మొత్తం డబ్బు నాకు ఇవ్వాలి. ఏయ్, నా కోపం వచ్చిందంటే నా దగ్గర కొన్ని సంవత్సరాలుగా నువ్వు డబ్బు తీసుకుంటున్నావుగా వసుంధర. ఇప్పుడు కొత్తగా అనుమానం ఏమిటి? నాదెప్పుడు ఒకటే మాట, ప్రాణం పోయినా అది మారదు. ఒప్పుకున్న పని సవ్యంగా చేస్తే రెండో రోజే నువ్వు దుబాయ్లో ఉంటావు. నేను చేసిన ఏర్పాటు అది. దాని లేవు. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. పోవే పోవే. రామయ్య, ఫోన్ విజయ్కి ఇవ్వు. మనం అనుకున్నట్టే అంతా జరిగిపోయింది. డగ్లస్ రావు బ్రదర్స్ గొడవ పడ్డారు. డబ్బు కొట్టేసింది ఖచ్చితంగా డగ్లసేనని గోపాలరావు నమ్మకం. డగ్లస్ని అంతం చేయడానికి గోపాలరావు పథకం వేశాడు. కొటేషన్ వెళ్ళిపోయింది. ఇంతకుముందు నార్త్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని పొడిచిన కేసులో పైలి ఉన్నాడే, లాడెన్ పైలి, వాడే. గోపాలరావు వాళ్ళ పథకాన్ని మనం ఎలాగైనా సరే దెబ్బతీయాలి. విన్సెంట్ గారు ఫోన్ చేశారు. ఈ రోజు కలవాలని చెప్పారు. ప్లే సమ్ గుడ్ మ్యూజిక్ మ్యాన్. అన్నా నమస్తే. మందు బాబులం మేము, మందు బాబులం. నువ్వు ఇంకా పడుకోలేదంటా? మేమే మహారాజులం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అయ్యగారు, ఎంతో కాలమైంది మనం కలుసుకుని. నాకు ప్రాబ్లం వస్తే తోడుగా ఉంటారనుకున్న వెధవలెవ్వరూ నన్ను తిరిగి చూడలేదు. నన్ను ఏం చేయమన్నా చేస్తాను. ఇలాంటి స్థితిలో దయచేసి నన్ను వదిలేయకండి. నిజం చెప్పాలంటే నాకెంతో భయంగా ఉంది. అనుకున్నది సాధించుకోవడానికి ఏవైనా చేస్తారో ఆ జేఎస్. జేఎస్ గొప్పతనం చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? నోర్మోయ్. హలో, శ్రీనివాస్ చెప్పు. నేను చెప్పానుగా శ్రీనివాస్, తర్వాత ఫోన్ చేస్తానని. మన మధ్య విషయాల గురించి బయట వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు నోరు తెరవకూడదని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. జేఎస్ వాళ్ళ లాయర్ ఫోన్ చేశాడు. ఇక నుంచి నేనేం చెయ్యాలన్నా అది మీరు చెప్పినట్టుగానే చేస్తాను. చెప్పండి, నేనేం చెయ్యాలి?
విజయ్, యుద్ధంలో ద్రోణాచార్యుని ఓడించడానికి శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్కదారే కనిపించింది. అశ్వత్థామ హతః అని ఒక్కసారి కూడా అబద్ధం చెప్పని ధర్మనందనుడితో చెప్పించటం, పుత్రుడు మరణించాడని విని రథం మీద వాలిపోయిన ద్రోణాచార్యుణ్ణి అర్జునుడి బాణం తాకింది. జేఎస్కి విరుద్ధంగా ఎదిరించి వెళ్ళడం కన్నా మాయోపాయాల వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా ఓడిపోయామంటే మన ఇన్ని రోజుల ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుంది. ఇది అంతిమ పోరాటం. వాడికైనా మనకైనా. ఇందులో ఓడిపోవడం అంటూ జరిగితే ఈ విజయ్ ఎన్నటికి తిరిగి రాడు. వెంటనే బాంబుతోనో తుపాకీతోనో చంపడం కుదరదు కదా డగ్లస్. మరెందుకు నన్ను అనుమానిస్తున్నా? హే, వద్దు. నేను నిన్ను అనుమానించడం లేదు. ఈ జేఎస్ని ఏమైనా చేయగల ధైర్యం నీకుందని నేను అనుకోవడం లేదు. మరి మనం ఇప్పుడు కాంప్రమైజ్కి వచ్చాం కదా, గొడవ ఎందుకు? ఓ ఫోన్ కాల్తో తీరిపోయే సమస్యను ఇంతవరకు తెచ్చింది నువ్వే. నాతో పార్ట్నర్గా ఉండడం ఇష్టం లేకపోతే ఆ విషయం ఓపెన్గా చెప్పొచ్చు. ఇలా నాటకాలు ఆడక్కర్లేదు. నీ తమాషాలు వింటూ ఉండడానికి నాకు టైం లేదు. డబ్బు తీసుకున్నది గోపాలరావుని చంపింది నేను కావచ్చనేది నీ అనుమానం. లాయర్ గారు నాతో చెప్పారు. ఆ విషయాన్ని పరిష్కరించుకోవడానికే నేను ఇక్కడికి వచ్చింది. ఒక పరిష్కారం కోసమే నేను కూడా ఇక్కడికి వచ్చాను. నువ్వెంత మూర్ఖుడు అనుకోలేదు డగ్లస్. నా లాయర్ చెప్పింది నిజం అనుకుని ఈ నడి సముద్రంలోకి రావడం నీకు మాత్రమే సాధ్యం. అయినా నీకు సలహా ఇచ్చింది ఎవరు? క్షమించు జేఎస్. గోపాలరావు చనిపోయాక తర్వాత వంతు నాదేనని నాకు తెలుసు. అందుకే ఎటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఓడ లంగరు అంత త్వరగా పైకి రాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను చంపాలనుకుంటున్న వాళ్లే. వాళ్ళు ఆశిస్తుంది ఇక్కడ పూర్తవుతుంది. నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుణ్ణి ప్రార్థించుకో. రావు గారు, నా కొడుకు సైమన్ చనిపోయిన క్షణం నుంచి నీకోసం బుల్లెట్స్తో ఎదురు చూస్తోంది ఈ తుపాకీ. 6 గుళ్ళున్నాయి. జీసస్ మరణించిన 3వ రోజు తిరిగి వచ్చినట్టు చూసుకో మాధవరావు. ఈ జేఎస్ తిరిగి వస్తాడు. హలో, పోలీస్ స్టేషన్. నేను సార్ అడ్వకేట్ శ్రీనివాస్ని.
నన్ను డగ్లస్ చంపుతానని బెదిరిస్తున్నాడు సార్. నాకు ప్రొటెక్షన్ కావాలి. ఎవరినైనా వెంటనే ఇక్కడికి పంపించండి. నన్నేం చేయకండి. వాళ్ళంతా ఫోర్స్ చేయడం వల్ల నేను అలా చేశాను. రియల్లీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాస్, శ్రీనివాస్, ఇతను తలుపులు తెరిచి ఎక్కడికి వెళ్ళాడు? శ్రీనివాస్, హే స్టీవ్. హే విజయ్. చార్లీ, ఎలా ఉన్నారా మామా? హే భాస్కర్. హే Cool, man. Come on, let's have a beer. Come on. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్. రేపు 2 గంటలకు డీల్ మెలాకాలో. మలాకా సేఫేనా? నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు. హే కమాన్ విజయ్, ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ బిలీవ్ మీ. విజయ్, స్టీఫెన్ మన మనిషే కదా. ఏంటి? ఏంటి మన ప్లాన్? అది చెప్పు ముందు. సి విజయ్, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బు మన చేతికి అందించిన తర్వాత మాత్రమే మనం సరుకు వాళ్ళకి ఇస్తాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. హలో, ఏంటి విజయ్? అడ్వకేట్ శ్రీనివాస్ని ఎవరో చంపేశారు. డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎస్ని మనం చంపాం, మరి ఇంకెవరు? స్టీవ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హే కమాన్, దిస్ ఇస్ మై ప్లేస్, మై హోమ్ టౌన్. నేను పుట్టి పెరిగిన చోటు. ఇక్కడ ఈ స్టీఫెన్స్ని ఎవ్వడూ ఏమి చేయలేడు మ్యాన్. అదిగో ఆ కనిపించే బిల్డింగ్ లోనే 1992లో నేను. హే చాన్, నికోలస్ లోపల ఉన్నాడా? హే సుమి, హౌ ఆర్ యు? Hey! Hey, hey! Cool, man. I'm sorry, Vijay. I got a better offer. I'm a businessman, you know. Hello? సరుకు వచ్చేసింది. Excellent. May God help you, Vijay.
చార్లీ, విజయ్ చార్లీ, విజయ్ సరుకు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎవరు? నాకు తెలీదు. స్టీవెన్స్ని మనం గుడ్డిగా నమ్మి చాలా పెద్ద తప్పు చేశాం. 3 గంటలకు సుల్తాన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రన్వే దగ్గర కలవమని అతను చెప్పాడు. కానీ ఆ రాస్కెల్ చెప్పింది నమ్మి మనం అక్కడికి వెళ్ళాలంటారా సార్? భాస్కర్ చెప్పింది చాలా కరెక్ట్. మనల్ని అక్కడికి రమ్మన్నది సరుకు తిరిగి ఇవ్వడానికని నువ్వు అనుకుంటున్నావా? కాదు. బట్ మరేదైనా ఉద్దేశం ఉండుంటే ఇటువంటి ఓపెన్ ప్లేస్కి వాళ్ళు మనల్ని రమ్మని ఉండేవాళ్ళు కాదు. ఈ స్థితిలో వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా మనం వెళ్లాల్సిందే. అవసరం మనది. సరుకుని తిరిగి పట్టుకోవాలి. ఏమిటో స్టీఫెన్ లాంటి వెధవకి ఇటువంటి క్యాలిబర్ ఉంటుందని నాకు అనిపించడం లేదు. స్టీవెన్స్ కాదు, వాణ్ణి ముందు నిలబెట్టి ఇంకెవడో ఆడిస్తున్నాడు. మనకి తెలియని, మనకన్నా శక్తివంతుడైన మరో మనిషి. ఏంటి రావు గారు, భూతాన్ని చూసినట్టు చూస్తున్నారు? శంకర్ దాస్ని మీరు చంపేశారు కదా? 6 బుల్లెట్లు వరుసగా కాల్చి తర్వాత సముద్రంలోకి విసిరేశారు. ఇక్కడి నుంచి సరుకును తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చారు కదా? నావివో 15 కోట్లు మీ దగ్గర ఉన్నాయి. ఇది ఆ లెక్కలో జమ రాసుకో. బట్ ఇది అంతటితో తీరదు. లెక్కలో ఇంకా బాకీ ఉంది. అంతా మనం తీర్చుకోవాలి కదా. మీరు వైజాగ్ వెళ్ళేటప్పటికి అంతా ఎప్పట్లాగా ఉంటుంది. ఎవ్రీథింగ్ బ్యాక్ ఇన్ ప్లేస్. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాళ్ళలా మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇది వైజాగ్ కాదు. ఇక్కడికి వచ్చి దిగిన నిమిషం నుంచి నా వాళ్ళ గన్ పాయింట్లో ఉన్నారు. అసలు మీరేమనుకున్నారు? అన్నీ చేసింది శంకర్ అనా? నో నో, మొత్తం నిర్ణయాలన్నీ నావి. అంతా చేసింది కూడా నేనే. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ శంకర్ దాస్. ఐఎమ్ నాట్ శంకర్ దాస్. ఐఎమ్ నాట్ శంకర్ దాస్. మేమిద్దరం కమలం. ఒకడు మీ అందరికీ పరిచయం ఉన్న జయశంకర్ దాస్, మరొకడిని ఎవరికీ పరిచయం లేని నేను జే రామ్దాస్. జే రామ్దాస్. మీరు చంపింది వాణ్ణి.
నా కోసం నాలాగే జీవించి మరణించిన నా తోడబుట్టిన తమ్ముణ్ణి, మై బ్లడ్ బ్రదర్. యు బాస్టర్డ్స్, యు బాస్టర్డ్స్, 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 బాస్టర్డ్స్. శంకర్ చనిపోయింది వైజాగ్లో. మీరు అక్కడికి రావాలి. కక్ష అక్కడ తీర్చుకుంటాను. అప్పుడే నాకు సంతోషం. ఎస్ ఎస్, మీరు ఉంటున్న చోటుకే నేను వస్తాను. అర్థం కాలేదా? వైస్రాయ్ కాలనీ.